వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ క్యూఎస్ మనకి క్వాకర్వెల్లీ సైమన్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ 2026 గాను ఈ క్వాకర్వెల్లీ సైమన్స్ అనే ఆర్గనైజేషను బేసిక్గా వరల్డ్స్లో ప్రపంచంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అనువైనటువంటి అటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు అఫోర్డబిలిటీ పరంగా ఇంకా లివింగ్ స్టాండర్డ్స్ పరంగా ర్యాంకింగ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాంట్లో అఫోర్డబిలిటీ కేటగిరీలో వచ్చేసి ఢిల్లీ ప్రపంచంలోనే టాప్ సిటీగా ఉండడం జరిగింది. ఓకే, వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ సిటీ ఏంటి, స్టూడెంట్స్కి అఫోర్డబుల్ సిటీ ఏది అంటే మనకి ఢిల్లీ. తర్వాత ముంబై కూడా తన ర్యాంక్ని, బెంగళూరు కూడా వాటి ర్యాంక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో బేసిక్గా ప్రపంచానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అఫోర్డబిలిటీ సిటీస్ ర్యాంకింగ్స్ ఎవరు ఇచ్చారు అంటే క్వాకర్వెల్లీ సైమన్స్. ఓకే, మనకి ఇది మోస్ట్ అఫోర్డబుల్ సిటీస్ ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది క్వాకర్వెల్లీ సైమన్స్ అనే ఆర్గనైజేషన్. ఓకే, చూద్దాం దీనికి సంబంధించి. సో ఢిల్లీ, ముంబై, అదేవిధంగా బెంగళూరు, చెన్నై మేజర్ జంప్స్ ఇన్ క్యూఎస్ 2026 ర్యాంకింగ్స్లో భాగంగా. ఓకే, అఫోర్డబుల్ సిటీస్లో వచ్చేసి అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీస్లో వచ్చేసి మనకి ఢిల్లీ టాప్లో ఉండడం జరిగింది. ఓకే, 96.5 స్కోర్తోని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఏంటి, క్వాకర్వెల్లీ సైమన్స్ అనే ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, మేజర్గా ఈ సిటీస్కి అంటే ఈ అఫోర్డబిలిటీ ఇండెక్స్లో ఏమేమి కన్సిడర్ చేయడం జరిగింది, కీ పిల్లర్స్ ఏంటి అంటే ఒకటి అకాడమిక్ రెప్యుటేషన్. ఓకే, ఆ సిటీస్లో ఉన్నటువంటి అకాడమిక్స్ ఏ విధంగా ఉన్నాయి, రెప్యుటేషన్ ఏ విధంగా ఉంది అని. అదేవిధంగా స్టూడెంట్ డైవర్సిటీ మీద, నెక్స్ట్ అఫోర్డబిలిటీ మీద, నెక్స్ట్ ఎంప్లాయర్ యాక్టివిటీ, డిజైరబిలిటీ, ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 పిల్లర్స్ మీద బేస్ చేసుకొని అఫోర్డబిలిటీ ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మేజర్గా అఫోర్డబిలిటీ కేటగిరీలో వచ్చేసి ఢిల్లీ టాప్లో ఉండడం జరిగింది. ఇండియా ర్యాంకింగ్స్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్కి సంబంధించిన మోస్ట్ సిటీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఢిల్లీ టాప్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ముంబై వచ్చేసి తన ర్యాంక్ని ఫస్ట్ టైం 98కి తీసుకురావడం జరిగింది, అంటే బిలో 100 ర్యాంక్స్ రావడం జరిగింది. ఓకే, 98తోని. అదేవిధంగా బెంగళూరు వచ్చేసి 22 ప్లేసెస్ జంప్ అయ్యి, అంటే 22 ప్లేసెస్ మెరుగుపరుచుకొని 108 ర్యాంక్లో ఉండడం జరిగింది. తర్వాత చెన్నై వచ్చేసి మనకి 12 ప్లేసెస్ జంప్ అయ్యి 128 ప్లేస్లో ఉండడం జరిగింది. 128 ర్యాంక్తో ఉండడం జరిగింది స్టూడెంట్స్కి అఫోర్డబుల్ సిటీస్ ర్యాంకింగ్స్లో భాగంగా. అదేవిధంగా క్యూఎస్ ర్యాంకింగ్స్ అంటే ఒక్కొక్కవేళ అబ్రివేషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ ది నెక్స్ట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే.